శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రహ గోళంలో ఒక్కొక్కసారి గ్రహాల యొక్క స్థితిగతులు అవి కొన్ని గ్రహాలతో సమ్మేళనమవుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలతో యుతి చెందుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలతో దృష్టి పడుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలని చూస్తూ ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి వీటి వల్ల. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి గ్రహ సంచారాలలో కుంభరాశి వారికి శనిగారు రాశిలో సంచరిస్తూ ఉన్నారు. దీని గురించిన ఒక వివరణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలియజేస్తున్నాను. పరిహారాలు మీకు కుదిరినంత వరకు పాటించండి. నేను ఒక 5, 6 పరిహారాలు చెప్తాను. అన్నీ చేయడానికి సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి వారికి 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 తగ్గ పనులు ఉంటూ ఉంటాయి. కనీసం 1, 2 అయినా పాటించండి. మనశ్శాంతి పొందుతారు. ఎప్పుడైతే మనం మనశ్శాంతి పొందుతామో అనేక రకాల సమస్యలకి ఆ పరిష్కారం ఆలోచించడానికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. మెదడు మీద ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిందో సరైన ఆలోచన పెరుగుతుంది. అలాగే ఏదైనా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతే ఏ మనిషికైనా కానీ ఆలోచనలు రావు. రావాల్సిన డబ్బులు రాకపోయినా, ఇవ్వవలసిన డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోయినా, లేకపోతే అనుకున్నంత ఇవ్వలేకపోయినా, ఏ రూపకంగా అయినా ఆర్థికపరమైన ఒత్తిళ్లు గనక మనిషి మీద ఉన్నాయంటే, అన్ని పరిస్థితుల గురించి ఆలోచించలేరు. అన్ని అంశాల గురించి ఆలోచించలేరు. అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉండి ఉన్నట్లయితే, ఇంకా కొంచెం మనిషికి ఒత్తిడి పెరిగిపోతుంది. ఇప్పుడు కుంభరాశి వారికి కొన్ని రకాల గ్రహస్థితుల వలన మానసిక ఒత్తిడి బాగా పెరుగుతోంది. అది ఏ ఏ విధంగా పెరుగుతోందో చూద్దాం. దానికి పరిష్కారాలు ఏమిటో చెప్పుకుందాం. గ్రహస్థితులు ఇక్కడ నేను 11వ తారీఖు గ్రహస్థితులు వేసున్నాను. ఇంకా కొంచెం ముందర కూడా ఇదే గ్రహస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు కుంభరాశి వారి గురించి కదా మనం చెప్పుకుంటున్నాము ప్రత్యేకంగా. వీరికి ఏలినాటి శని తృతీయ పాదము, ద్వితీయ పాదము, ప్రథమ పాదము అనేటటువంటి 3 పాదాలలో సంచరిస్తూ ఉంటుందని మనందరికీ తెలుసు. ఇక్కడ ప్రథమ పాదం అయిపోయింది. ఇంకా ద్వితీయ పాదం అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. శనిగారు వక్రించారు. సరే, ఆ వక్రతని పక్కన పెట్టండి. శనిగారు వక్రించినందువల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రాశిలో వక్రించి ఆయన వెనక్కి చూస్తున్నారు అంతే తప్ప, వెనక రాశిలోకి అయితే వెళ్ళిపోలేదు కదా. వెనక రాశిలోకి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ పరిస్థితులు మారతాయి. ఆయన కుంభరాశికి వ్యయస్థానంలో ఉంటారు. ఇప్పుడు వ్యయస్థానాన్ని చూస్తున్నారంతే. వ్యయస్థానంలోకి రాల. కాబట్టి ఇప్పుడు వక్రత గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఆయన రాశిలో సంచారం ఉంది కదా, దాని గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ అంటే కుంభరాశి వారికి ద్వితీయ పాదంలో అంటే రాశిలో ఏలినాటి శని జరుగుతోంది. వీరి యొక్క దృష్టి ఎక్కడుంది? తృతీయ దృష్టి మేషరాశి మీద. తర్వాత సప్తమ దృష్టి సింహరాశి మీద. సింహరాశి అందున్న బుధ శుక్రులు. ఇక 10వ దృష్టి ఎక్కడుంది? వృశ్చిక రాశి మీద ఉంది. 3 స్థానాల పైన శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉంటుంది. అయితే ఈ మేషరాశి శనిగారికి నీచ రాశి. శనిగారికి నీచ స్థానం అవుతోంది అది మేషరాశి. సింహరాశి కుంభరాశికి సప్తమ స్థానం అవుతోంది. అలాగే వృశ్చిక రాశి 10వ స్థానం అవుతోంది. అంటే 10వ దృష్టి వృశ్చిక రాశి మీద, 7వ దృష్టి సింహరాశి మీద, 3వ దృష్టి మేషరాశి మీద పడుతూ ఉన్నాయి. ఈ మేషరాశి ఎప్పుడైతే నీచ రాశి అయిందో, ఈ నీచ స్థానం తన నీచాన్ని తను చూసుకుంటున్నారు కదా, విపరీతమైన అనారోగ్యం, ధనం ఎక్కువ ఖర్చవడం, అన్నదమ్ములతో సహాయ సహకారాలు లేకపోవడం, బంధుమిత్రుల ఆదరణ కోల్పోవడం, మనిషికి సంకల్ప బలం లేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ కుంభరాశి వారికి ఉండబోతాయి. ఇతరత్ర బలాలు బాగున్నప్పుడు ఈ ఫలితాలు కించిత్ తగ్గడానికి అవకాశం ఉంది.
కానీ ఇప్పుడు ఇతరత్రా దృష్టులు అంతగా బాలేదు. ఇతరత్రా గ్రహ బలాలు కూడా బాలేదు. ఎక్కడున్నాయి? 4వ స్థానంలో కుంభరాశి నుంచి చతుర్థ స్థానంలో కుజగురువులున్నారు. మరి 4వ స్థానంలో వాళ్ళిద్దరూ ఏమి సత్ఫలితాలివ్వరు. అలాగే 7వ స్థానంలో బుధ, శుక్రులున్నారు. కుంభరాశిలో చంద్రుడు ఉండగా జన్మించిన వారి సంగతి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. వారికి బుధ, శుక్రులిద్దరూ సప్తమ స్థానంలో ఉన్నారు. ఇది కూడా అనుకూలం కాదు. వివాహ జీవితంలో చాలా ఇబ్బందులుంటాయి. అలాగే 10వ స్థానంలో గ్రహాలు ఏవీ లేవు. సరే, గ్రహాలు ఏవీ లేవు కాబట్టి ఒక్క రాశి ఫలితాలే మనం చెప్పుకోవాలి. ఈ 3 కూడా శని గారికి వ్యతిరేకమైన ఫలితాలనిచ్చే రాసులు. అంటే మిత్రులు కాదు వాళ్ళు. శత్రు రాసులు వాళ్ళు. ఇలాంటి రాసుల మీద శని గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఈ దృష్టి పడుతూ ఉన్నప్పుడు కుంభరాశి వారికి ఏమన్నా మేలు జరుగుతోందా అంటే ఏమి మేలు జరగట్లేదు సరిగదా. సప్తమ స్థానంలో బుధ, శుక్రుల మీద దృష్టి పడుతూ సుమారుగా 17వ తేదీ ప్రాంతం వచ్చేటప్పటికి ఇక్కడికి రవి గారు కూడా వచ్చేస్తున్నారు కర్కాటకం నుంచి సింహంలోకి. అక్కడ కూడా దృష్టి పడుతూ ఉంది. అంటే వారి మీద కూడా దృష్టి పడుతోంది. ఈ సప్తమ స్థానంలో 3 గ్రహాల మీద దృష్టి పడుతోంది. అక్కడ పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే చతుర్థాధిపతి, నవమాధిపతి అయినటువంటి శుక్రుడు, సప్తమాధిపతి అయినటువంటి రవి. ఈ ముగ్గురు మీద శనిగారి యొక్క దృష్టి ప్రభావం చేత అన్యోన్య దాంపత్యం తగ్గుతోంది. రాజకీయాలలో కూడా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం పట్ల చాలా అసంతృప్తి కనబడుతోంది. ముఖ్యంగా ఎవరినైతే దత్తత తెచ్చుకొని పెంచుకుంటారో అలాంటి పిల్లల వల్ల ఇంకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి వీరికి. జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు చిన్న పిల్లలు అవనివ్వండి, ఎడపిల్లలు అవనివ్వండి, పసిపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఏదో ఒక రకమైన ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. దత్తత తెచ్చుకున్న వారికి, దత్తత వచ్చిన వారికి కాదు, దత్తత తెచ్చుకున్న వారికి అంటే ఈ కుంభరాశి వారు ఏ పిల్లలనైతే తెచ్చుకున్నారో వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మనశ్శాంతి కాస్త తగ్గుతుంది. అట్లాంటి పరిస్థితి. తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు సరిగా అందకపోవడము, ఎవరో ఒకళ్ళు అడ్డుపడడము, లేకపోతే ఎక్కువ తక్కువల ఆస్తులు విభజన జరగాలని చెప్పి మిగతా వాళ్ళ వల్ల పేచీలు, మాతృవర్గ రీత్యా వ్యతిరేకతలు, స్థలాల కొనుగోలు అమ్మకాల విషయంలో ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఒకవేళ విడిపోతే వాళ్ళు విడిపోయినా కూడా ఇబ్బందులు, ఇంకా వేరే ఏవో ఆస్తులు అలాంటివన్నీ సరిగ్గా పంచలేదు మాకనో, లేకపోతే మాకు రావాల్సిన భరణం తక్కువ వచ్చిందనో, ఇలా మళ్ళీ పేచీలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి మానసిక వ్యధలు ఉండడానికి అవకాశం ఉంది. అందరికీ ఉంటాయని కాదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారకత్వంలోకి వెళ్తారు. రకరకాల లగ్నాలలో పుడతారు కదా. అందరూ ఒకటే లగ్నంలో పుట్టరుగా. ఒకే రాశిలో పుట్టచ్చు, ఒకే లగ్నంలో పుట్టచ్చు. కొంతమంది మాత్రమే ఒక రాశిలో పుడతారు, కొంతమంది ఒక లగ్నంలో పుడతారు. ప్రపంచం మొత్తం ఒకటే రాశి ఒకటే లగ్నం ఉండదు కదా. కాబట్టి ఈ రకరకాల లగ్నాలు ఇక్కడ మనకున్న 12 లగ్నాల్లో ఆ 12 రకరకాల లగ్నాలలో పుట్టిన వారికి శనిగారు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆ స్థానాన్ని బట్టి, అలాగే చంద్రుడు 3 నక్షత్రాలలో సంచరిస్తూ ఉంటారు ఇక్కడ. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ 3 నక్షత్రాలలో సంచరిస్తున్న వారికి 3 రకాలుగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వాలు అప్లై అవుతూ ఉంటాయి. కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. అన్నీ ఒకళ్ళకే అప్లై అవ్వవు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఒకళ్ళకే జరగవు. కొంతమందికి జరగడానికి ఉంది. ఇంకొంతమందికి ఇంకొన్ని రకాలు జరుగుతాయి. ఇంకొంతమందికి ఇంకొన్ని రకాలు జరుగుతాయి. ఒక్కొక్కళ్ళకి అసలు ఏవి జరగకపోవచ్చు. ఎందుకంటే అక్కడ చంద్రుడు బాల్య స్థితిలో ఉన్నాడనుకోండి, అప్పుడప్పుడే వచ్చి 0 డిగ్రీలో 1 డిగ్రీలోనో ఉన్నారనుకోండి, బాలుడు ఏం చేస్తాడు? ఏం చెయ్యరు. పూర్తిగా 29 డిగ్రీలు దాటిపోయింది, 29 డిగ్రీల 40 నిమిషాల వరకు వచ్చారనుకోండి, పూర్తిగా వృద్ధగ్రహం అయిపోయింది. చెడ్డ ఫలితాలు ఏముండవు. అలా అని మంచి ఫలితాలు కూడా చాలా బాగుండవు. అంటే ఇవి పూర్తిగా
ఈ గ్రహగతులు డిగ్రీల మీద, నక్షత్రాల మీద, దృష్టుల మీద చాలా వాటి మీద ఆధారపడి ఉంటాయి గదా! మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. ఇప్పుడు నేను సూక్ష్మంగా తెలియజేస్తున్నా. ఇలాంటి ఇబ్బందులుండడానికి అవకాశం ఉంది అని కొన్ని రకాల ఇబ్బందుల్ని నేను తెలియజేస్తున్నాను గోచార ప్రకారంగా. ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం లేదు. సప్తమంలో బుధ, శుక్ర వారాంతంలోకొచ్చేటప్పటికి రవిగారు. ఇన్ని గ్రహాల మీద శనిగారి దృష్టి పడుతూ ఉంది. అలాగే శనిగారి యొక్క మేషరాశి నీచస్థానం అవుతూ ఉండడం చేత, తృతీయ దృష్టి శనిగారిది అక్కడ ఉండడం చేత, ఇలా రకరకాలైన ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి, మరొక్కసారి మా ప్రేక్షకులందరికీ ఏలినాటి శని యొక్క ఇబ్బందిని గుర్తు చేస్తూ, దీనికి తగిన పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇప్పుడు పరిహారాల అంశం చెప్పుకుందాం. శనిగారికి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా చాలా వరకు ఉపశాంతి జరుగుతుంది. స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా ఉపశాంతి జరుగుతుంది. ప్రతిరోజు ఆవుకి అన్నం వండేసి, దానిలో కొన్ని నల్ల నువ్వులు వేసి ఆవుకి పెట్టడం ద్వారా చాలా వరకు ఈ గ్రహాలకి శాంతి కలుగుతుంది. అలాగే పెద్దలకి సేవ చేయడం ద్వారా, గురువులకి సేవ చేయడం ద్వారా, అన్నదానం చేయడం ద్వారా ఇక్కడ శనిగ్రహానికి ఉన్నటువంటి ఇబ్బందులు కాస్త తగ్గి శాంతి కలుగుతుంది. శరీరాన్ని శోషింపజేయాలి. అది ఉపవాసాల వల్ల సాధ్యపడుతుంది. ఉపవాసాల వల్ల లేదా ఏదైనా దీక్షల వల్ల శరీరాన్ని శోషింపజేసినట్టయితే, అంటే శరీరానికి కూడా ఒక విధమైన సేవ చెయ్యాలి మనం. అలా చేసినట్లయితే చాలా వరకు శనిగారు ఇక్కడ శాంతిస్తారు. అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఇక్కడ చూడండి, 6వ స్థానంలో రవిగారు మాత్రమే యోగిస్తున్నారు. ఇంక ఎవ్వరు ఏమి మాట్లాడట్ల. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎంత మేర చాలా సంతోషంగా ఉంటారు వీరు కుంభరాశి వారని చెప్పగలుగుతాం. ప్రత్యేకంగా కుంభరాశి వారికి మాత్రమే ఈ అధిక జాగ్రత్తలు తెలియజేస్తూ, మనశ్శాంతితో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి తైలాభిషేకం చేయొచ్చు. అలాగే గురుబలం పెంచుకోవడానికి గురువు ఆలయాలకు వెళ్ళొచ్చు. గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవచ్చు. ప్రత్యక్ష గురువులు మీకు ఉన్నట్టయితే ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయొచ్చు. గురు అష్టోత్తరాలు పఠన చేయొచ్చు. గురువులకి సేవ చేయొచ్చు. గురు శుశ్రూష చేయొచ్చు. మీకు ఏది కుదిరితే అది చెయ్యండి. ఈ కష్టం నుంచి మీరు తప్పిపోతారు. ఏమీ చెయ్యకుండా మాకు కష్టం తగ్గాలి అంటే మటుకు తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చేతనైన పరిహారాలు చేసి ఈ కష్టం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.